హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సునీల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన భారతదేశం యొక్క రైల్వే వ్యవస్థలో భాగంగా రైల్వే జోన్స్ అనేవి ఉన్నాయి. ఆ రైల్వే జోన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, మన భారతదేశంలో 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. ఈ రైల్వే జోన్స్ని మనం ఒక డయాగ్రామ్ ద్వారా మనం ఈజీగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, చూడండి, ఈ డయాగ్రామ్లో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, నైరుతి, వాయువ్య, ఆగ్నేయ అనే దిశలు ఉన్నాయి. ఈ దిశల ఆధారంగా మనము రైల్వే జోన్స్ని ఈజీగా గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరని నేర్చుకుందాం. చూడండి, ఉత్తర న్యూఢిల్లీ, దక్షిణ చెన్నై, తూర్పు కోల్కతా, పశ్చిమాన ముంబై. ఓకే, తర్వాత దిక్కులు: ఈశాన్య రైల్వే మండలం ఏది? గోరఖ్పూర్. నైరుతి రైల్వే మండలం హుబ్లీ. అదేవిధంగా వాయువ్య రైల్వే మండలం జైపూర్. ఆగ్నేయ రైల్వే మండలం కోల్కతా. మొత్తం ఎన్ని నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు? 8. చూడండి, తూర్పు కోల్కతా, పశ్చిమాన ముంబై, ఉత్తరాన న్యూఢిల్లీ, దక్షిణాన చెన్నై, అదేవిధంగా ఈశాన్య రైల్వే మండలం గోరఖ్పూర్, నైరుతి రైల్వే మండలం హుబ్లీ, ఆగ్నేయ రైల్వే మండలం కోల్కతా, అదేవిధంగా వాయువ్య రైల్వే మండలం జైపూర్. ఓకే, ఇవి మొత్తం ఒక పార్ట్గా గుర్తుంచుకుంటే ఇప్పుడు మధ్య రైల్వే మండలాల గురించి మాట్లాడుకుందాం. తూర్పు మధ్య రైల్వే మండలం హాజీపూర్, అదేవిధంగా పశ్చిమ మధ్య రైల్వే మండలం జబల్పూర్, ఉత్తర మధ్య రైల్వే మండలం అలహాబాద్, అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే మండలం సికింద్రాబాద్. ఏంటి? తూర్పు మధ్య రైల్వే మండలం హాజీపూర్, పశ్చిమ మధ్య రైల్వే మండలం జబల్పూర్, ఉత్తర మధ్య రైల్వే మండలం అలహాబాద్, దక్షిణ మధ్య రైల్వే మండలం సికింద్రాబాద్. ఓకే, అదేవిధంగా కేంద్రీయ రైల్వే మండలం లేదా మధ్య రైల్వే మండలం దేన్ని అంటారంటే ముంబై అంటారన్నమాట. ఛత్రపతి శివాజీ టెర్మినల్ని ముంబైని ఏమంటారంటే కేంద్రీయ రైల్వే మండలం అంటారు, లేదా మధ్య రైల్వే మండలం అంటారు. దీనితో పాటుగా ఈశాన్య మధ్య రైల్వే మండలం మాలీగావ్, గౌహతిలో ఉంది. అదేవిధంగా ఆగ్నేయ మధ్య రైల్వే మండలం బిలాస్పూర్. ఈ రెండు గుర్తుంచుకోవాలి. ఏంటి? ఈశాన్య మధ్య రైల్వే మండలం మాలీగావ్, అదేవిధంగా ఆగ్నేయ మధ్య రైల్వే మండలం బిలాస్పూర్. ఇవి మొత్తం ఒక పార్ట్గా నేర్చుకోవాలి. తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా ఏమున్నాయంటే తూర్పు కోస్తా రైల్వే మండలం ఏది, అదేవిధంగా దక్షిణ కోస్తా రైల్వే మండలం ఏది? తూర్పు కోస్తా రైల్వే మండలం భువనేశ్వర్, అదేవిధంగా దక్షిణ కోస్తా రైల్వే మండలం ఏదంటే విశాఖపట్నం. ఏంటి? తూర్పు కోస్తా రైల్వే మండలం ఏది? భువనేశ్వర్, అదేవిధంగా దక్షిణ కోస్తా రైల్వే మండలం ఏదంటే విశాఖపట్నం. ఓకే, దీంతో పాటుగా కోల్కతా మెట్రో రైల్వే జోన్ ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉంది. ఇది ఎక్స్ట్రాగా ఉందన్నమాట. కలకత్తా మెట్రో రైల్వే జోన్ ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉంది. మొత్తం ఏంటంటే 18 ఉన్నాయి మొత్తం మన భారతదేశంలో. అయితే ఈ 18 రైల్వే జోన్స్లో మన భారతదేశంలో మొదటిగా ఏర్పడిన రైల్వే జోన్ ఏదంటే చెన్నై రైల్వే జోన్ అన్నమాట. మొదటి రైల్వే జోన్ ఏది అంటే చెన్నై. చివరిగా ఏర్పడిన రైల్వే జోన్ ఏదంటే విశాఖపట్నం. ఓకే, మొదటి ఏర్పడిన రైల్వే జోన్ ఏంటి? చెన్నై. చివరిగా ఏర్పడిన రైల్వే జోన్ అంటే విశాఖపట్నం. భారత రైల్వే వ్యవస్థలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి? 18 ఉన్నాయి. అయితే ఈ 18 రైల్వే జోన్స్ గాను 70 డివిజన్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 70 డివిజన్లు ఉన్నాయి. ఇదే మ్యాక్సిమం అడగడు, కాకపోతే గుర్తుంచుకోండి. భారత రైల్వే వ్యవస్థలో ఎన్ని జోన్స్ ఉన్నాయి? 18 ఉన్నాయి. ఎన్ని డివిజన్లు ఉన్నాయంటే 70 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్స్ అంటే ఏంటంటే ఒక రాష్ట్రానికి ఏ విధంగా అయితే డివిజన్స్ అంటే జిల్లాలు ఉంటాయో అదేవిధంగా రైల్వే జోన్స్కి డివిజన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక్కొక్క జోన్కి కొన్ని డివిజన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకొక చిన్న టాపిక్, పట్టాల మధ్య దూరం. పట్టాల మధ్య దూరాన్ని గేజీలలో కొలుస్తారు అన్నమాట. పట్టాల మధ్య దూరాన్ని దేనిలో కొలుస్తారు? గేజుల్లో కొలుస్తారు. బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నేరో గేజ్, ఇంకా లైట్ నేరో గేజ్ అని, స్టాండర్డ్ గేజ్ అని ఈ విధంగా ఉన్నాయన్నమాట. బ్రాడ్ గేజ్ అంటే ఏంటంటే పట్టాల మధ్యన దూరం 1.676 మీటర్స్ ఉంటే దాన్ని బ్రాడ్ గేజ్ అంటారు. ఏంటి? బ్రాడ్ గేజ్ అంటే ఏంటి? పట్టాల మధ్య దూరం 1.676 మీటర్స్ ఉందంటే దాన్ని బ్రాడ్ గేజ్ అంటారు. అదేవిధంగా మీటర్ గేజ్ అంటే ఏంటంటే పట్టాల మధ్య దూరం 1 మీటర్ ఉందంటే దాన్ని మీటర్ గేజ్ అంటారు. అదేవిధంగా నేరో గేజ్ అంటే పట్టాల మధ్య దూరం 0.761 మీటర్స్ ఉండాలి. వీటిని కొండ ప్రాంతాల్లో ఎక్కువ ఉపయోగిస్తారు. అంటే సింపుల్గా కొండ ప్రాంతాల్లో ఉపయోగించే గేజ్ ఏది అని అడుగుతాడు. ఏంటి? నేరో గేజ్. అదేవిధంగా లైట్ నేరో గేజ్ అంటే ఏంటంటే పట్టాల మధ్య దూరం 0.610 మీటర్స్ ఉండాలన్నమాట. లైట్ నేరో గేజ్ వాల్యూ ఎంత ఉండాలంటే 0.610 మీటర్స్ ఉండాలి. స్టాండర్డ్ గేజ్ పట్టాల మధ్య దూరం 1.5 మీటర్స్ ఉండాలన్నమాట. పట్టాల మధ్య దూరం 1.5 మీటర్స్ ఉండాలి. మెట్రో రైల్వే స్టేషన్లో ఎక్కువగా ఉపయోగిస్తారు అన్నమాట ఈ స్టాండర్డ్ గేజ్ని. ఓకే,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.